హాయ్ మై లవ్లీ పీపుల్, వెల్కమ్ టు డేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మల్లారెడ్డి ఏఐసిటీకి వచ్చేసాం మేము కూడా. అయితే మన హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు కదా ఎయిర్ క్రాఫ్ట్ రెస్టారెంట్ని. సో అక్కడికి వచ్చేసామన్నమాట. ఇది డిసెంబర్ 14th ఓపెన్ చేశారు. మేము డిసెంబర్ 24th మా అక్క బర్త్డే అయితే అది దాని సందర్భంగా చూడడానికని వచ్చాము. స్పెషల్ ఇక్కడ డిన్నర్కి వచ్చామన్నమాట. సో అయితే దీని టైమింగ్స్ ఏంటంటే 12 to 4 అండ్ ఈవినింగ్ వచ్చేసి 7 to 11 PM అనమాట. సో మీకు కావాలంటే అడ్రస్ వచ్చేసి షమీర్పేట్ క్రాస్ రోడ్ దగ్గర ఉంటుంది, పిస్తా హౌస్ బ్యాక్ సైడు. నేను డీటెయిల్స్ అంటే అడ్రస్ మిగతా అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అలాగే మనం ఇక్కడికి వచ్చే ముందు ప్రీ బుకింగ్ చేసుకోవాలన్నమాట. అంటే కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీరు బుక్ చేసుకోవాలి. టైమింగ్స్ని బట్టి స్లాట్ని బుక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట లోపల ఎంటర్ అవ్వడానికి. అండ్ అలాగే మీరు ప్రీ బుకింగ్కి అమౌంట్ కూడా పే చేయాలి ముందే. అది మనకి ఇక్కడ బోర్డింగ్ పాస్ ఉంటుంది కదా, దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారు. సేమ్ ఫ్లైట్లో ఎలా అయితే బోర్డింగ్ పాస్ తీసుకుంటామో ఇక్కడ కూడా బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోవాలన్నమాట. ఆ పే చేసిన అమౌంట్ మనము ఈ లోపల ఎక్కడైనా సరే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా అయితే కనుక మళ్ళీ పే చేయొచ్చు. కానీ పే చేసింది మాత్రం ముందే ప్రీ పే చేసింది మాత్రం మొత్తం క్లెయిమ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడ్డానికి అయితే చాలా బాగుంది. అంటే లైక్ ఎలా అంటే సేమ్ రియల్ ఫ్లైట్ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఎలా ఉంటుందో ఏంటి, రియల్ ఫ్లైటే అంట. కేరళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట. సో అయితే లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా చూసేద్దాము. నాతో పాటు వచ్చేయండి. చాలా ఎగ్జైటింగ్గా, చాలా హ్యాపీగా ఉంది చూడడానికి. చాలా బాగుంది ఇక్కడ ప్లేసెస్ కానీ. ఫ్లైట్తో పాటు ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఫుడ్ తిన్న తర్వాత అవన్నీ కూడా చూద్దాము. సరే, లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత సేమ్ వాళ్ళు రిసీవింగ్ చేసుకుంటారు కదా, వాళ్ళు యూనిఫామ్ కూడా సేమ్ ఫ్లైట్లో ఎలా ఉందో అలానే ఉంది. మేము సీట్ నెంబర్ చెప్పగానే వాళ్ళు సీట్ దగ్గరికి తీసుకెళ్ళి మా సీట్ మాకు చూపించేశారు. సో చూస్తే ఇక్కడ యాంబియన్స్ కానీ మొత్తం చాలా బాగుంది చూడటానికి. లైటింగ్ సెటప్ కానీ చాలా బాగుంది. సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఏ సీట్ నీట్గా ఉందన్నమాట. ఇక్కడ మిర్రర్స్ కూడా ఉన్నాయి. అంటే లైక్ ఫ్లైట్ లోంచి విండోస్ బయట ఎలా చూస్తామో అలాగే ఇక్కడ కూడా. సో అక్కడ నుంచి మనకి ఫుడ్స్ మనం ఆర్డర్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనకి తీసుకొచ్చి ఇస్తారనమాట. అయితే మెనూ చూసేద్దాం వచ్చేయండి నాతో పాటు. మెనూ కార్డ్ చూసిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టఫ్ ఉందన్నమాట. అంటే లైక్ పలావ్ ఒక 2 or 3 డిఫరెంట్ టైప్స్, స్టార్టర్స్ 3 or 4 డిఫరెంట్ టైప్స్ అలానే ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయి. వెజ్ ప్లస్ నాన్ వెజ్ కూడా ఉంది, కానీ చాలా లిమిటెడ్గా ఉన్నాయన్నమాట. మేబీ కొత్త కదా అందుకేనేమో. అయితే మనం ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఇంకా వెయిట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ మనం ఫుడ్ వచ్చేలోపు మనం ఇవన్నీ ఆడుకోవడానికి, అంటే జస్ట్ కిడ్స్ వరకు అయితే బాగా యూస్ఫుల్ అవుద్ది. సో మనం ఈ గేమ్స్ ఆడొచ్చు. మనకు పెన్ కూడా తీసుకొచ్చే పని లేదు, వాళ్ళే ఇస్తారు పెన్ కూడా అడిగితే. సో అయితే ఇక్కడ డిజర్ట్స్కి వచ్చాము. డిజర్ట్స్ మెనూ అయితే చాలా ఉంది. స్టార్టర్స్ అవన్నీ పలావ్ కానీ బిర్యానీ కానీ అవి తక్కువ ఉన్నాయి, కానీ మెయిన్ మెనూ తక్కువ ఉంది. కానీ ఇక్కడ డిజర్ట్స్కి వచ్చేసరికి ఫుడ్ తీసుకురావడానికి ఖచ్చితంగా ఒక 10 to 15 minutes to 20 minutes అలా పడుతుంది. సో వచ్చేలోపే ఇక్కడ కొంచెం చల్లగా అయిపోయింది అనమాట. మేబీ ఇక్కడ కిచెన్ లేదు, బయట నుంచి తీసుకురావడం వల్ల మేబీ చల్లగా అయిపోయింది అనుకుంటాను. మేమైతే రాజుగారి కోడ్ పలావ్ అండ్ అలాగే చికెన్ 65 ఆర్డర్ చేసాము. చికెన్ 65 వచ్చేసి 550, రాజుగారి కోడ్ పలావ్ వచ్చేసి 565. ఫుడ్ అయితే పర్లేదు, పెద్దగా ఏమీ లేదు, సోగా ఉంది. బట్ ఇక్కడ చూసారా అలాగే ఏ సీట్కి ఆ సీట్ ఇండివిజువల్ ఏసీ, అండ్ అలాగే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని కూడా. అన్నీ కూడా బాగుంది చూడటానికి. యాంబియన్స్ కానీ సీట్ అంతా బాగుంది. ఫుడ్ మాత్రం అంతగా లేదు చెప్పాలంటే. క్వాంటిటీ మాత్రము చాలా తక్కువ ఇస్తున్నారు. పర్లేదు, ఫుడ్ అయితే తినొచ్చు లోపల, కానీ కాస్ట్ అయితే మామూలుగా లేదు. అయితే మేము తిన్నాం కదా, మాకు మొత్తము 1500 అలా ఫుడ్కి ఇక్కడే అయిపోయింది. మేము 2K పే
1000 అనుకుంటా. 1500 మేము పే చేసాము ముందుగా. సో మాకు ఇంకా అమౌంట్ ఉంది క్లెయిమ్ చేసుకోవడానికి. సో అయితే సోంపు అవన్నీ కూడా ప్యాకెట్స్ వాళ్ళే ఇచ్చేసారు. ఆ ప్యాకెట్స్లోనే జస్ట్ ఏమీ ఉండదన్నమాట. అయితే మేము బయటకు వెళ్తేమో అంటే లోపలికి రావడానికి ఒక వే ఉంది, బయటికి వెళ్ళటానికి ఇంకొక వే ఉందన్నమాట. సో మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చి చూసిన తర్వాత చూస్తే లైక్ అంటే ఫ్లైట్ మిడిల్లో ఉంటే ఫ్లైట్ చుట్టూనే అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఒక సైడ్ కెఫేస్ ఉన్నాయి, ఇంకొక సైడ్ నుంచి గోకాటింగ్ ఉన్నాయి, ఇంకొక సైడ్ హార్స్ రైడింగ్, వాలీబాల్ కోర్ట్, ఇంకొక సైడ్ చూస్తే షమీర్పేట్ లేక్ కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా కెఫే, అది సన్సెట్ కెఫే అన్నమాట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాము లోపల ఎలా ఉంది ఏంటి అని చెప్పి. అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ లోపలికి రావాలంటే కనుక ఎంట్రీ ఫీ ఖచ్చితంగా ఉంటుంది. అంటే లైక్ 300 అలా పే చేయాలి. ఒకవేళ మీరు ఆన్లైన్లో ఆర్డర్స్ బుకింగ్ తీసుకోకపోతే కనుక ఆఫ్లైన్లో వచ్చి తీసుకోవచ్చు. నేను నెంబర్ ఇస్తాను కదా, మీరు ఖచ్చితంగా ముందే కాల్ చేసి అడిగి లేదా ఉంటే బుక్ చేసుకోండి అనమాట. సో అయితే మేము ఫస్ట్ తినేసిన తర్వాత వచ్చాము. సో కింద ఫ్లైట్ అంతా ఫస్ట్ టైం రియల్గా చూడడం కదా, అన్నీ పట్టుకొని కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా బాగుంది. ఇక్కడ గోకాటింగ్ కూడా ఉంది. గోకాటింగ్ వచ్చేసి చాలా వర్త్ అని చెప్పచ్చు బడ్జెట్గా అయితే. బయట ఎక్కడైనా చూస్తే చాలా కాస్ట్లీ ఉంటుంది, బట్ ఇక్కడైతే చాలా అండర్ బడ్జెట్లో ఉందన్నమాట. లైక్ 5 lakhsకి కిడ్స్కి అయితే 350 ఉంటుంది, పెద్దవాళ్ళకైతే 530 అలా పడుతుంది అనమాట. 530 పెద్దవాళ్ళకి. సో అయితే అది అయిపోయిన తర్వాత మేము ఇక్కడ సన్సెట్ కెఫే అని ఉంది, అక్కడికి వచ్చాము. ఆ లోపలికి వెళ్తున్నాం అనమాట. అంటే కింద సన్సెట్ కెఫే ఉంటే పైన ఏమంచి రూఫ్ టాప్ కెఫే ఉంది. కింద సన్సెట్ కెఫే లోపల ఏముందంటే లైక్ మనకి షాపింగ్ ఏరియా ఉంది, అండ్ అలాగే ఫుడ్ జోను అండ్ ప్లేయింగ్ ఏరియా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మేము అక్కడ కావాల్సిన ఫుడ్ మనం వచ్చి ఫ్లైట్ లోపలే తినాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే మీరు పే చేసిన అమౌంట్ ఇక్కడ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, కేక్స్ కానీ, డిజర్ట్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి, అండ్ అలాగే డిజర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు కావాలంటే మీ అమౌంట్ని మిగిలిన అమౌంట్ అయినా ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు మేము ఇక్కడే తింటాము, ఫ్లైట్ లోపల తినము అన్నా కూడా ఇట్స్ ఓకే, మీరు అక్కడే తినాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మాత్రం మీరు అక్కడ ఫ్లైట్ లోపల మీరు సీట్ బుక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లోపల తినాల్సి ఉంటుంది. లేదు మేము బుక్ చేసుకోలేదు, లోపల ఓన్లీ ఎంట్రీ ఫీ తీసుకొని లోపలికి వచ్చాము అంటే కనుక మీరు ఫుడ్ ఇక్కడ తిని తర్వాత ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఆ ఫుడ్తో పాటు ఇక్కడ అలాగే ప్లేయింగ్ ఏరియా ఉంది, అంటే ప్లే జోన్ చిన్నపిల్లల కోసము. చాలా బాగుంది చూడటానికి, అయితే చాలా ఉన్నాయి. అండ్ దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి 100 రూపీస్ పర్ కిడ్కి, 100 రూపీస్ అంట ఎంట్రీ ఫీ. లోపలికి వచ్చి మీరు పిల్లలు ఆడుకుంటూ ఉంటే మీరేమి ప్లెయిన్గా అలా ఖాళీగానే ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కూడా మీకు ఛాన్స్ ఉంది. పిల్లలు ఆడుకుంటుంటే మనం కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి బయటకు చూస్తే మొత్తం ఎంత బాగా కనబడుతుందో, నైట్ టైం కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ లైటింగ్ అంతా చూస్తుంటే మాకు ఇక్కడ మనీ మిగిలిందని చెప్పి మేము ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. సో మీరు కూడా కావాలంటే మీరు కూడా అలాగే క్లెయిమ్ చేసుకోవచ్చు అమౌంట్ మిగిలితే. అండ్ అలాగే అయిపోయిన తర్వాత మేము ఇక్కడ తినేసి ఇక్కడ షాపింగ్ ఏరియా ఉంటే అక్కడికి వచ్చాము. మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ కిడ్స్కి అండ్ గర్ల్స్కి అయితే ఎక్కువ స్టఫ్ ఉంది. అండ్ అలాగే కొరియన్ స్టఫ్ ఎక్కువగా లైక్ చేసే వాళ్ళకైతే కొరియన్ స్టఫ్ ఎక్కువ ఉందన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు దీన్ని. చాలా ఐటమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకు కానీ అంతా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసారు. ఇక్కడ డీటెయిల్స్ ఏంటంటే మీకు మండే టు థర్స్డే ఎంట్రీ ఫీ వచ్చేసి 300. అండ్ అలాగే ఫ్రైడే నుంచి సండే వరకు, అంటే ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చేసి 500 అన్నమాట. ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే లైక్ ఖచ్చితంగా బుక్ చేసుకొని మాత్రం లోపలికి రావాలి, అండ్ అలాగే ఖచ్చితంగా ఎంట్రీ ఫీ మాత్రం తీసుకోవాలని చెప్పి అక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఉన్నాయి డీటెయిల్స్, నేను కింద అన్ని డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే ఫోన్ నెంబర్ కూడా మీకు యాడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ వెళ్ళాలనుకుంటే బుక్ చేసుకోండి. ఒకవేళ బుక్ చేసుకున్న తర్వాత కూడా మీరు మ్యాక్సిమం
టైంకి అక్కడికి వెళ్ళిపోండి. లేదు అంటే మళ్ళీ ఒక 1 అవర్ మళ్ళీ మీకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీ సీట్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు. సో మీరు అలా వెయిట్ చేసే పని లేకుండా మీరు ఇన్ టైంకి వచ్చేస్తే మీకు ఆన్ టైంలో మీరు మీ సీట్కి వెళ్ళి మీ ఫుడ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో అయితే ఇక్కడ చాలా షాపింగ్ ఏరియా ఉంది కదా, షాపింగ్ ఏరియా అంతా కూడా మేము విజిట్ చేసామన్నమాట. లైక్ నేను మీషోలో చూసిన సంథింగ్ గర్ల్స్కి ఎక్కువ రిలేటెడ్ స్టోరింగ్ బ్యాగ్స్ కానీ అలాంటివన్నీ చాలా ఉన్నాయి. అండ్ అలాగే కిడ్స్ కావాల్సిన డాల్స్, ఇక్కడ కిడ్స్ కావాల్సిన డాల్స్ అవన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే ఉన్నాయి. అంటే నార్మల్గా అయితే ఎయిర్పోర్ట్లో కొనాలంటే తినాలంటే చాలా కష్టం కదా, ఇక్కడ అలా ఏం లేదు. ఈ స్టఫ్ అంతా కూడా చాలా బడ్జెట్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. మేమైతే ఏం తీసుకోలేదు ఇక్కడ, జస్ట్ అలా విజిట్ చేసి ఏమేమి ఉన్నాయా అని చెప్పి చూసేసి అలా వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ బుకింగ్ అంటే బోర్డింగ్ పాస్ తీసుకునే ఏరియా అదే. నేను మీకు యాడ్ చేయడం మర్చిపోయాను. బోర్డింగ్ పాస్ ఏరియా ముందే అక్కడే మీకు ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చేసి ఉంటారు. అండ్ అలాగే ఒకసారి మొత్తం అలా ఒక రౌండ్ వేసి అలా మొత్తం చూసేసి మేము ఇంకా రూఫ్ టాప్ కెఫే పైకి, అంటే పైన ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా అంటే సెల్ఫీ స్పాట్స్ అండ్ అలాగే ఇన్స్టా రీల్స్ స్పాట్స్ అవి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు వస్తే కనుక ఖచ్చితంగా పిక్స్ తీసుకోవడం అయితే మర్చిపోద్దు. అండ్ ఇక్కడ కావాల్సిన అంటే తక్కువ ఏం కాదు, చాలా సీటింగ్ అవైలబిలిటీ అయితే చాలా ఉంది. మొత్తం మీరు తీసుకోవచ్చు. అండ్ అలాగే రూఫ్ టాప్ కెఫే నుంచి చూస్తే మొత్తం ఫ్లైట్ కానీ మొత్తం చుట్టూ ఏమున్నాయో లైక్ హార్స్ రైడ్ కానీ గో కార్టింగ్ కానీ మళ్ళీ షమీర్పేట్ లేక్ కానీ ప్రతిదీ కూడా రూఫ్ టాప్ కెఫే నుంచి చూస్తే కంప్లీట్గా చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ఇది మాత్రం మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. అండ్ అలాగే హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఇక్కడ మేము నైట్ టైం రావడం వల్ల మాకు ఇక్కడ అవ్వలేదు ఈ నైట్ టైంలో చేయడానికి. మీరు డే టైంలో వస్తే కనుక హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేయొచ్చు, మీరు ట్రై చేయొచ్చు. ఇంకంతే, కొన్ని స్నాప్స్ తీసుకొని వెళ్ళిపోయాం. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.